నేను ఒకటే రీజన్ అన్నా పాజిటివ్ గా చెప్పడానికి, నాకు సినిమాకి వెళ్తే నేను ఒక 3 గంటలు నా లైఫ్ ని మర్చిపోవాలి, నాకున్న దిమాగ్లో ఉన్న లొల్లంతా నేను మర్చిపోవాలి, దానికే నేను సినిమాకి వస్తా. అండ్ ఇప్పుడు ఈ 300 నేను ఖర్చు పెట్టి గౌతమ్ తిన్ననూరు గారి, ది విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమాకి వచ్చాను అంటే నాకు అది పైసా వసూలు అన్న. పైసా వసూలు ఏ విధంగా? నేను అన్ని మర్చిపోయాను. సినిమాలో ఉన్నంతసేపు నేను శ్రీలంకకి వెళ్ళిపోయా, ఇండియాకి వెళ్ళిపోయా, వాళ్ళ ప్రపంచంలో ఉన్నా, ఏమవుతుంది అన్న టెన్షన్ నాలో కూడా కలిగింది. అంత బాగా ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలిగారు. సెకండ్ హాఫ్ దెబ్బేశారు అని అయితే నేను ఖచ్చితంగా చెప్పను. మేబీ దెబ్బేశారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. మేబీ మాస్ ఆడియన్స్ కి నచ్చకపోయి ఉండొచ్చు. ఎందుకు అంటే ఈ జానర్ ఏదైతే గౌతమ్ తిన్నూరు గారు తీసారో, ఒక దేవరా, ఒక కేజీఎఫ్, ఒక బాహుబలి, ఒక సలార్, ఇలాంటి జానర్లోకి వెళ్తుంది. సో ఆబ్వియస్లీ జనాలు ట్రైలర్ చూసి, మాస్ సీన్స్ చూసి, కొన్ని ఎలివేషన్ సీన్స్, కొన్ని గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మనం డైరెక్టర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ఎమోషనల్గా కనెక్ట్ చేసుకునే మనిషి. ఆయన మొదటి 2 సినిమాలు కూడా చూడండి, అలానే ఎమోషనల్గా కనెక్ట్ చేశారు. ఆయన ఇన్స్పైర్ అయ్యి తీసేరా లేకపోతే